నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు బాలసాకేత్ రెడ్డి కోడలు మహిమలు పట్టణంలోనే 1వ వార్డులో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి అందియాయని, అదే పథకాలు మళ్లీ అందాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని, కావలి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తన మామగారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ గెలిపించుకుంటే కావలి కనకపట్నం చేసి తీరుతామన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా ఓటు వేసి ఆయన్ని ఎంపీగా చేసుకుంటే కావలి ఇంకా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాళ్ళతో పాటు పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్ అన్నకి ఇంటికి తీసుకొని వచ్చేస్తున్నారు కదా, చెప్పి అడ్డుడమ్మా మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలి. ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిలబడతారు, ఎంపీగా విజయసాయిరెడ్డి గారు, రెండు మళ్ళీ పథకాలు అన్ని మనకు అలాగే మంచిగా రావాలి, మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. వార్డులో మా మామగారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరపున నేను, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రచారానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంట ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ జువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ అయితేనేంటి, రామాయపట్నం పోర్ట్ అయితే ఏంటి, ఎంత అభివృద్ధి జరిగిందో అందరూ చూస్తున్నారు. సీసీ రోడ్లు కానీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి ఇంకా మంచిగా చేసుకుందాము, మరింత అభివృద్ధి చేసుకుందాము. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వండి, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.